వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మంత్రి సత్యకుమార్ కేతిరెడ్డిపై ఫైర్. కేతిరెడ్డి నియోజకవర్గంలో అక్రమాలపై చర్యలు తీసుకోవడం వల్ల ప్రజల సంక్షేమం పరిరక్షించబడుతుంది. గుడ్ మార్నింగ్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కూటమి కార్యకర్తల్ని మరియు స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతేకాకుండా కేతిరెడ్డి నిర్మించిన గుర్రాల కోటను బద్దలు కొడతామని వైకాపా నాయకులు భూదోపిడీలలో ఉన్నారని ఆరోపించారు. ఆ డబ్బంతా దోచుకొని ఆయన ఖజానాలో దాచిన ఖజానా ఎక్కడుందో వెతికే ప్రయత్నం చేస్తాం. ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడతాడో చేస్తున్నాం. ఆయన ఖజానా కొల్లగొడతాం, మీరు గుర్రపు కోటను కూడా కూలుస్తామని ఆ రోజు తెలుస్తుంది. ఈ ధర్మవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరో, ఇక్కడ ఉన్నది ఏ ప్రభుత్వమో, ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వం అనే విషయం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. తొందరగా రెడీగా ఉండు నాయన. మనం ఉండడానికి నీకు ఇల్లు లేకుండా ఉంటుంది, హైదరాబాద్ లోనే శాశ్వతంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా నిద్రలో నేను ధర్మవరం ఎమ్మెల్యే ఎవరిని అడిగితే ఇంకా పాత కార్డులు పెట్టుకోండా అంట, అది ఇస్తాడంట ధర్మవరం ఎమ్మెల్యే. వాళ్ళు పాపం సత్యకుమార్ కూడా తెలుసు కదా జనాలకి. సత్యకుమార్ కూడా రాష్ట్రంలో నువ్వు ధర్మవరంలోనే తెలిస్తే సత్యకుమార్ దేశంలో చాలా మంది తెలుసు. వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎక్కడ ఎమ్మెల్యే, సత్యకుమార్ కదా ఎమ్మెల్యే, నువ్వు కాడి పెడుతుంది తిరుగుతున్నావు అని అంటే పాపం ఇంకా భ్రమల్లో ఉన్నాడు. ఆ భ్రమల్లో ఉన్నని బిల్లుడు పాపం ఇప్పుడు వచ్చి దౌర్జన్యాలు చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పాను, శాంతి భద్రతలు కాపాడుతాం. ప్రజలకు ఎక్కడికన్నా ఇబ్బంది వస్తే వాడు ఏ స్థాయి వాడా ఎటువంటి అయినా అదుపులో పెడతాం, బొక్కలోకి దోస్తామని చెప్పాం. అది చేసి చూపిస్తాం. ఎక్కడైనా దౌర్జన్యాలు చేయాలంటే ఆ రోజులు పోయినాయి. ఇవాళ ఉండేది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దౌర్జన్యం చేస్తా, ప్రజలను అడ్డుకుంటా, ప్రజల మీదకి పోతాం, కబ్జాలు చేసుకుంటాం, ప్రజల్ని కొడతాం, దాడులు చేస్తాం, కేసులు పెట్టిస్తాం అంటే ఈ ప్రభుత్వంలో కుదరదు. అటువంటి పనులు ఎవడన్నా చెయ్యాలని బహుశా కళలో కూడా ఊహిస్తా అంటే ఆ కళల్ని మానుకోండి. ఏ చిన్న పరిస్థితుల్లో ఏ ఇబ్బంది ప్రజలకు కలిగినా దానికి తగిన సమాధానం ఖచ్చితంగా తీరుస్తాం, బొక్కలో దోస్తాం. ఇంకా ఎక్కువైతే ఇంకా ఎట్లా దారిలో పెట్టాలో ఆ దారిలో పెట్టాలి. తెలుసు కదా మనకి ఎట్లా దారిలో పెట్టాలో.